ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా నల్గొండలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు భారీ ఎత్తున నల్గొండ జిల్లా నుంచి కార్యకర్తలు తరలివస్తారని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా గొప్ప చరిత్ర కలిగిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. కానీ విని ఎరుగని రీతిలో సభ జరపబోతున్నామంటున్న ఎమ్మెల్సీ కోటిరెడ్డితో మా నల్గొండ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఈ నెల 27న వరంగల్లో జరగబోయేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా నల్గొండలో విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. అన్న చెప్పండి, రేపు జరగబోయేటువంటి రజతోత్సవ కార్యక్రమం ఎలా జరగబోతుంది? ఎంతమంది కార్యకర్తలు నాయకులు ఇక్కడి నుంచి బయలుదేరి వరంగల్కి వెళ్ళబోతున్నారు? రేపు ఏప్రిల్ 27వ తేదీన జరగబోయేటువంటి రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గానికి 3000 జన సమీకరణ చేయమని చెప్పి పార్టీ ఆదేశాలు ఉన్నాయి. ప్రజలు ఉయెత్తున అంతకన్నా 10,000 మంది 20,000 మంది కూడా సభకు రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ వేసవి, ట్రాన్స్పోర్టేషన్, ఇతర కారణాల రీత్యా సరే దాన్ని 3,000 నుంచి 4,000 మధ్యకు దాన్ని కుదించి ప్రతి గ్రామం నుంచి ప్రజెంటేషన్ ఉండే విధంగా తీసుకుంటామని చెప్పి వారు ఆదేశించారు. అదే ప్రణాళికాబద్ధంగా మేము ముందరికి పోతా ఉన్నాం. కాకపోతే జరుగుతున్నటువంటి వేడుకలు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నటువంటి సందర్భంగా భారతదేశంలోనే కనివినటువంటి రీతిలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి పెద్ద ఎత్తున సభ జరపాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. చరిత్రనే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్రనే దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక చరిత్రను సంతరించుకున్నటువంటి పార్టీ. తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావాలనేటువంటి ఒక సంకల్పంతో మొదట ప్రారంభమై తర్వాత అది రాజకీయాల ద్వారానే సాధ్యమైద్దనేటువంటి పరిణామాల క్రమంలో దాని పందాన్ని మార్చుకొని రాజకీయాల్లోకి వచ్చి 14 సంవత్సరాలు నిరంతరం అలుపెరగనటువంటి ఉద్యమం చేసి చివరికి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి చరిత్ర ఈ పార్టీది. సరే, మొన్న ప్రజలతో మాయమాటలు, అబద్ధ ప్రచారాలతోటి నమ్మి మేము అధికారం కోల్పోయినప్పటికీ తిరిగి 16 నెలల కాలంలో ప్రజలు మా వైపు తిరిగేటువంటి విధంగా పరిపాలన తీరు నేటి అధికార ప్రభుత్వం ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ పాలన వచ్చింది, అద్భుతంగా పరిపాలిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు కదా. ప్రజలు చెప్తున్నారు అద్భుతంగా ఉందా, మాటలు చెప్పిర్రా, అబద్ధ మాటలు చెప్పిర్రా, అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చలేనటువంటి నిస్సాయ ఈ పార్టీ ప్రభుత్వం ఉంది. నిజంగానే ఉచిత బస్సు కూడా తప్ప ఏ ఒక్క హామీని పూర్తిగా వాళ్ళు అమలు చేసినటువంటిది లేదు. రుణమాఫీ విషయంలో చాలా క్లుప్తంగా ఏ మేరకు ఎంత అవసరం పడ్డది రుణమాఫీ చేయడానికంటే ఫస్ట్ ఆ రోజు నాటికి వాళ్ళు అనౌన్స్ చేసిన నాటికి లెక్కలు కనుక తీస్తే అధికారంలోకి వచ్చిన నాటికి వాళ్ళు ఒప్పుకున్నటువంటి లెక్కలే 49,600 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం పడతాయని. ఇలా వాళ్ళు ఇస్తున్నటువంటి లెక్కలే 20,000 కోట్ల పైసలకు మేము రుణమాఫీ చేసినామని. అంటే నాట్ ఈవెన్ 50% కూడా రుణమాఫీ చేయక ఆ హామీని నెరవేర్చలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్పడానికి నాగార్జున సాగర్ ప్రాంతం నుంచి ఇప్పటికీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ జానారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధర్మరాజు కాదు ధృతరాష్ట్రం అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు ఇట్లాంటి విషయాలు? సరే, వాటి గురించి నేను ఎంత తక్కువ మాట్లాడుతుంత మంచిది. ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు నేను దాంట్లో ఆయన విభజించలేను. సరే, అది వాళ్ళ పార్టీ అంతర్గతమైనటువంటి సమస్య. మేము మాట్లాడటం కూడా న్యాయంగా ఉండదు, వాళ్ళు మాట్లాడుకునే కరెక్ట్. సాగర్ ప్రాజెక్టు విషయంలో కూడా భద్రత ఏపీకి ఇప్పటికే చెప్పినట్టుగా కూడా ఇప్పుడు మీ పార్టీ రాద్ధాంతం చేస్తుంది. దాంట్లో వాస్తవం ఉందంటారా? 100%. అసలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద కానీ కృష్ణా జలాల విషయంలో కానీ ఈ ప్రభుత్వానికి ఈ పాలకులకు కనీస అవగాహన లేదనేది మాత్రం చెప్పగలుగుతాం. అదే ఫస్ట్ కేఆర్ఎంబి అనేది ఒకటి ఉంది. కేఆర్ఎంబి అనేటువంటి పరిధిలో దీన్ని ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మేము ఆపుకోగలిగినాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో పెట్టుకున్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత కదలికలు వేగవంతమైనవి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టి కేఆర్ఎంబిని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కేఆర్ఎంబిని వాళ్ళు విషయం చేసుకొని చంద్రబాబు ఏ డైరెక్షన్లు ఇస్తే ఆ డైరెక్షన్లో కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి నడవడానికి ఉన్నది. ఇదే మేము చూస్తున్నాం. వాళ్ళకి ఎప్పుడు ఒక నెల 15 రోజుల ముందరనే ఆంధ్ర ప్రాంతానికి రావాల్సినటువంటి వాళ్ళ వాటా పూర్తి అయిపోయినాయి. అయినాక కూడా తెలంగాణకు వచ్చినటువంటి ఆ ప్రాజెక్టులో ఉన్న నీటిని వాళ్ళు అక్రమంగా వాడుకున్నారు. దాన్ని కూడా గుర్తించలేని నిస్సాయస్థితిలో ఈ పాలకులు ఉన్నారు. ఏదైతే ప్రతిపక్ష నాయకులు బాధ్యతను గుర్తు చేసిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచి నిజంగానే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు నీళ్లు దూసుకుపోతున్నారు, దీన్ని అరికట్టాలని చెప్పి లేఖలు పంపడమో మాట్లాడటమో జరిగింది తప్ప కృష్ణా జలాల మీద కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయం మీద కనీస అవగాహన లేనటువంటి ప్రభుత్వం ఇది.
ఈ పాలకులు. చివరగా కాళేశ్వరం ప్రాజెక్టు మీ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లతో కట్టారు. అయితే ఎథిక్స్ కమిటీ తాజాగా 39 మందిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి తన నిర్ణయాన్ని కూడా చెప్పింది కదా, దాన్ని ఎట్లా చూస్తారు? సరే, అది పూర్తి స్థాయిలో ఆ నివేదికలు మేము చూడలేదు. సరే, మేము ప్రత్యక్షంగా మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిట్ చేసినాం. ఈ అధికార పార్టీ ఈ నాయకులు గగ్గోలు పెట్టినట్టుగా జరిగినటువంటి నష్టం లేదు. జరిగిన నష్టం అని ఉంటే సూర్యాపేట నియోజకవర్గం, తుంగతుర్తి, కోదా నియోజకవర్గాలకు నీళ్ళు అందించినటువంటి ప్రభుత్వం. మరి ఆ రోజు జరిగిన నష్టం ఈరోజు చెప్తున్నది అని అంటే అది నమ్మడానికి వీలైనటువంటిది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా 100% బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు ఇప్పుడు ఎలక్షన్లు వస్తే బాగుంటుంది అనుకున్నారు, రావు. రాజ్యాంగం విధించినటువంటి కాలపరిమితి కాబట్టి డెఫినెట్గా 3.5 సంవత్సరాల తర్వాతనే ఎన్నికలు వస్తాయి. తప్పకుండా గతంలో ఏ విధంగా 2018 అధికారాన్ని చేజిక్కించుకున్నాం, అంతకన్నా మెజారిటీ సీట్లతోటి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అది మనం అందరం చూస్తాం. థ్యాంక్ యూ. ఇక ఇది ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి స్పందిస్తున్న తీరు. ఇక నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంసీ కోటిరెడ్డి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని కూడా వారు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.